పవన్ కళ్యాణ్ గారిని పొమ్మన లేక పొగబెట్టే ప్రక్రియలో భాగంగానే ఈ ర్యాంకులు రిలీజ్ చేసి 10th ర్యాంకులో పడేశారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే అన్ని శాఖలపైన సమర్థవంతంగా ఆలోచించి మరి హోంశాఖ అయినా సరే, దేవాదాయ శాఖ అయినా సరే, పౌర సరఫరాల శాఖ అయినా సరే, ఆయనే కదా సీజ్ ద షిప్ అని వెళ్ళారు. క్షమాపణలు చెప్పించారా లేదా టీటీడీ చైర్మన్తో? సార్ ఇందాక సార్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఆయన పని చేస్తలేడు, పక్కాన్ని పని చేసుకుని ఇస్తలేడు. యాక్చువల్గా ప్రాబ్లం అది. అందువల్ల హోంశాఖ 20కి వచ్చింది. నేను ఓన్లీ హోంశాఖ గురించే మాట్లాడతా, వేరే వాటి గురించి మాట్లాడను. హోంశాఖ 20కి వచ్చిందంటే దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే సార్ 20వ స్థానంలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారేమో. అది మీ పనితీరు బాగలేదని చెప్పారు కదా, హోంశాఖ ఫెయిల్ అని చెప్పారు కదా. నేనే హోంమంత్రి అంటే వేరే రకంగా ఉండేది పరిస్థితి. సార్ బయట తిరగలేకపోతున్నామని సార్ మీరు అన్ని కాలేరు కదా సార్. మీకు విషయం అర్థం కావట్లేదు. లీడర్ అనేవాడు ఒక మంత్రిత్వ శాఖలన్నింటినీ కలిపి పని చేయించాలి. నేనే అన్ని చేస్తా, నేనే ఇటుకలు మోస్తా, నేనే సిమెంట్ కడతా, నేనే ఇల్లు కడతా, నేనే అన్ని చేస్తా అంటే పక్కవాడు ఎందుకు? అంటే మీరు చెప్తున్నది బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈయన అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారు కాబట్టి అసలు నీ శాఖ నువ్వు చూసుకో, నువ్వు 10వ స్థానంలో ఉన్నావు. ఇది అదే ఈ ర్యాంకులు అన్నది తీసుకొచ్చింది అదే. బాబు నువ్వు పక్కకి వెళ్తున్నావు, నీ పని నువ్వు చూసుకో, నీ పని నువ్వు కరెక్ట్. డిప్యూటీ సీఎం ఎందుకు సార్ ఆ పదవి? సార్ ఇక డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషన్, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన పని ఆయన చేసుకుపోతారు. నేను చెప్తున్నా డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషన్లీ ఏమీ లేదా, ఏముంటుంది సార్? ఏముంటుంది చెప్పండి. ఇంకో విషయం మీకు చెప్తా. ఇందాక సార్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడంలో పవన్ కళ్యాణ్ గారిది అది ఉండదు అని చెప్పేసి. సార్ కూటమి అన్నాక దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అందరు పాటించాలి, బీజేపీ కూడా పాటించాలి అటు. ఎందుకంటే ఎవరికి ఇష్టారీతిన వాడు చేయనికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇష్టారీతిన ఈరోజు కొడుకును ముఖ్యమంత్రిని ధన్వని చేసేస్తే రేపు పొద్దున్న ఏమవుతుంది అంటే రేపు పొద్దున్న 2029 ఎలక్షన్లలో ఏ పార్టీ ఏ పవర్లో ఉంటుందో తెలియదు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అంటే రూల్స్ అన్నది మ్యాండేట్ గా పాటించాలి. రెండో విషయము మనమే మాట్లాడుకున్నాం. అమిత్ షా గారు వచ్చినప్పుడు అమిత్ షా గారిని కన్సల్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఇదే డిబేట్ లో. ఆయన అమిత్ షా గారు సుముఖంగా లేకుండా పోవడం వల్లనే ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, ఆయన ఒప్పుకోలేదు అని కూడా మనం అనుకున్నాం. ఎందుకు ఆయన అడగాలి, పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఈయన ముఖ్యమంత్రిగా అంటే? ఈయన ముఖ్యమంత్రి కాదనను, కానీ ఈయన కూటమిలో ఒక సభ్యుడు, ఇంట్లో అంటే కూటమిలో ఒక సభ్యుడు కాబట్టి ఈయన వేరే వాళ్ళని కూడా ఒప్పించడం ఈయన అవసరం లేదు. 134 మంది ఉన్నారు, ఏముంది ఎందుకు ఒప్పిస్తాం అంటే రేపు పొద్దున 134 మంది లేకుండా 40 మంది ఉంటే పవన్ కళ్యాణ్కి పెరిగిపోతే 40 అయితే రేపు పొద్దున ఫ్యూచర్ కూడా ఆలోచించాలి కదా. ఆ ఆలోచనలో భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొంచెం వెనకడుగు వేసినట్టు కొడుకు మ్యాటర్లో. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కొన్ని రోజుల నుంచి లోకేష్ గారు బయట అంతలా అంటే కనిపించట్లేదు. ఆయన శాఖలో పనులేదో చూసుకుంటున్నాడు, మీడియా ముందు కూడా చాలా తక్కువ వస్తున్నాడు, బయట ఎక్కడ కనిపించట్లేదు. దీని వెనకాల కూడా చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. కొంతమంది మేధావులు అయితే ఏకంగా కోపం మీద ఉన్నాడు తండ్రి మీద, నాకు పదవి ఇస్తలేడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకొకటి ఆ పార్టీ ఇంటర్నల్ గా కూడా కొంతమంది నాయకులు బయటకు వచ్చి మరి లేదండి మా నాయకుడినా, మా ఫ్యూచర్ ఈయన, టీడీపీ పార్టీకి ఫ్యూచర్ ఈయన, అసలు ఈయనకి ఇవ్వండి అని చెప్పి ఓపెన్ గానే చెప్పారు. ఒకరైతే నిరీఘోరంగా ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసారు. అయితే ఇక సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకు కూడా ఆ నాయకులకు తెలుసు ఫ్యూచర్ అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ అయిపోయింది మ్యాటరు. ఈ మాక్సిమం 2028-29 దగ్గర లాగుతాడు. ఫ్యూచర్ అనేది టీడీపీ లోకేష్ కాబట్టి తప్పకుండా లోకేష్ గారికి మనం బ్యాకింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ నాయకులు కూడా బ్యాకింగ్ అనేది లోకేష్ గారికి ఇస్తున్నారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు మన దేవగౌడ గారు ఏదైతే అన్నారో దాని తర్వాత చాలా విషయాలలో క్లారిటీ వచ్చింది సార్. చాలా విషయాలు అంటే వెనక నుంచి ఏం తోముతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాలలో చాలా క్లారిటీ వచ్చింది. ఇన్ని రోజులు ఏమనుకున్నాం, పవన్ కళ్యాణ్ గారి భయం వల్ల కొడుకుని ముఖ్యమంత్రిని చేయడమో అనుకున్నాం. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసిండు. దీన్ని బట్టి చూస్తే స్టార్ట్ చేసి ర్యాంకులు కూడా అందులో భాగమే 100%. రైట్. తిరుపతిలో సార్ పాయింట్ కంక్లూడ్ చేయండి సార్, వేరే పాయింట్ కి ప్లీజ్. కంక్లూడ్ అంటే ఒక 1 minute నాకు టైం కావాలి సార్. ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రయాణంలో ఆయన ఎవరన్నా ఒక వ్యక్తిని వద్దు అనుకుంటే వారి యొక్క క్యారెక్టర్ ని ఏదో రకంగా అసాసినేట్ చేస్తారు ఆయన. ఉదాహరణకి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతుడు చేయడంలో భాగంగా లక్ష్మీ పార్వతి గారి వెంట ఉన్నారనేటువంటి దానిలో ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు. తర్వాత లక్ష్మీ పార్వతి అడ్డంగా ఉన్నారని ఆవిడ మీద కూడా క్యారెక్టర్ అసాసినేషన్. ఆ తర్వాత కాలంలో అంత ముందులో వంగవీటి మోహన్ రంగా గారు కాపు జాతిలో అద్భుతమైనటువంటి నాయకుడికి ఎదుగుతుంటే వంగవీటి మోహన్ రంగా గారి మీద ఒక రౌడీ అనేటువంటి ముద్రేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. ఆ తర్వాత బెల్లి లలితక్క గారికి సంబంధించి కూడా ఆవిడ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి సుమారు 18 ముక్కలుగా ఆవిడ అనేక మంది వీళ్లతో కలిపి ఆవిడ హత్యలో ఈయన పాత్ర కూడా ఉందని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. దాని తర్వాత చూస్తే కూడా ఆయన ఎవరిని ఇప్పుడు మళ్ళీ మధ్యలో
మెగాస్టార్ చిరంజీవి గారు ఏదైతే ఆయనకు ప్రజారాజ్యం పెట్టి సరే ఓడిపోయినా తన పార్టీ ఎమ్మెల్యే ఏదో నిలబెట్టుకుందాం అనుకుంటే Yes. ఆ మొత్తం ఎమ్మెల్యే అందరూ జారిపోతున్నారు జెండా పీకేద్దాం అని చెప్పేసి వాళ్ళ తాలూకా పచ్చపత్రికల్లోనే వేసి సీట్లు అమ్ముకున్నాడు చిరంజీవి అని చెప్పి చిరంజీవిని ఒక రాజకీయ హీనమైనటువంటి చరిత్రగా చిరంజీవి గారిని Yes. క్యారెక్టర్ అసోసియేషన్ ఇదే చంద్రబాబు చేశాడు. మళ్ళీ ఇప్పుడు నౌ ఇట్స్ టర్న్ ఆఫ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నాళ్ళు ఇప్పుడు వాడుకున్నారు కదా, పవన్ కళ్యాణ్ రేపు తప్పించాలన్నా పక్కన పెట్టేయాలన్నా పవన్ కళ్యాణ్ ఈజ్ అ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనేటువంటి ఒక ముద్ర వేయడంలో భాగంగా కూడా Good. ఈ ర్యాంకులు ఇచ్చుంటాడేమో. అంటే ముందు నుండే మైండ్ సెట్ ప్రిపేర్ చేస్తాడు పబ్లిక్ కి. పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, పబ్లిక్ చూద్దాం. దీన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారా నెగిటివ్ గా తీసుకుంటున్నారా అన్నది అసెస్ చేసుకుంటాడు చంద్రబాబు ఇప్పుడు నాయుడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీన్ని అభిమానులు పార్టీ తీసుకున్నారు క్యాడరే అనుకోండి. డిసైడ్ చేయాలి కరెక్ట్ గా 10th ర్యాంక్ సరిపోతుందా లేదా అనేది. పవన్ కళ్యాణ్ గారి పనితీరికి 10th ర్యాంక్ కరెక్ట్ ఇప్పుడు కాదని వాళ్ళే ఏం డిసైడ్ చేస్తారు? చేసుకోవాలి. ఒక మాట చెప్తాను చూడండి, ఒక మాట. ఇప్పుడు జనసేన వాళ్ళందరూ నాగబాబు వీళ్ళంతా బయటకు వచ్చి ట్వీట్లు పెట్టి నానా తిట్లు చంద్రబాబు తిట్టారు అనుకోండి, 10 రోజులు తిరగకుండానే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ర్యాంక్ లో పెట్టేస్తారు మళ్ళీని. లేదు ఇలాగే ఉన్నారనుకోండి 10 రోజులు తిరగకుండా పవన్ కళ్యాణ్ 20వ ర్యాంక్ కు దోచేస్తాడు. అంటే ఇదంతా మార్కులు- ఏంటంటే ఒక ఇది వదులుతాడు, పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. ర్యాంకులు అంటే వాళ్ళు కష్టపడే తీరు, పరీక్ష రాసినటువంటి ఒక స్టూడెంట్ కి వాడు ఏ విధంగా రాశాడనే దాన్ని బట్టి మార్కులు ఉంటాయి, కానీ మన ఇష్టం వచ్చినట్టు వేసేయడమేనా? అంతే కదా, మరి రేపు మన నాగబాబు వచ్చి పేపర్ అడిగితే వేసేస్తారా మంచి ఉంటాయి. ర్యాంకు?